అట్టికాయలు కొండ్రా బాబు, రావాలి అట్టికాయలు. సార్ 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 ఏం చేయలేదు సార్. ఏం చేయలేదా? మరెందుకు పరిగెత్తావు? సార్ బీరోకి రా, పద. ఏ సార్, ఎందుకు సార్? ఎందుకా? సార్ నన్ను వదిలేయండి. ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఎవరు నువ్వు? లైట్ ఎలా ఆన్ అయింది? నేనే పవర్ అంతా ఆఫ్ చేశాను కదా. ఆత్మ. అమ్మా, నాకు తెలుసు ఏం చెయ్యాలనేది. నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నావు. అవునమ్మా, నేనన్నీ సరిగ్గా చూసుకుంటానమ్మా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అమ్మా, నేను మందు సరిగ్గా వేసుకుంటున్నాను. అరే అమ్మా, నీకిదే పని అయిపోయింది. ఫోన్ పెట్టేస్తాను, నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను, సరేనా? ఎవరూ తలుపు తెరవట్లేదు. ఓహో, నేను మర్చిపోయాను. అందరి పనుళ్ళు ఊరెళ్ళారు కదా. కానీ విశేష్ ఇంట్లోనే ఉన్నాడు కదా, తలుపు ఎందుకు తెరవట్లేదు? విశేష్, 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 ఎక్కడికెళ్ళాడో తెలియట్లేదు. విశేష్, విశేష్, నువ్వెక్కడికెళ్ళావు? విశేష్, 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 విశేష్. గీతని కాల్ చేశారు సార్. చిన్నపిల్లాడి షూ గుర్తులు.
అవి ఎటు వెళ్తున్నాయో చూద్దాం. ఒకవేళ ఆ బిడ్డ చూసుంటుందా? సరే చూద్దాం. విశేష్ నన్ను వదిలి వెళ్ళుండకూడదు. ఏంటమ్మా స్నేహ ఇలా ఏడుస్తున్నావు? జరగబోయేది మనం ఆపలేం కదా. ఇదంతా విధి ఆడిన విత్తాట. అమ్మా, నేను ఇంట్లోనే గాని ఉండుంటే ఇలా జరిగి ఉండకపోవచ్చేమో. ఎందుకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను? అన్నా, అక్కడ చూడన్నా, విశేష్ వెళ్ళి తీసుకురా అన్నా. స్నేహ కంట్రోల్ చేసా. వెళ్ళిన వాడిని మనం తీసుకురాలేమమ్మా. ఇక మీట నాన్న లేకుండా నేను జీవిస్తూ నేర్చుకోవాలమ్మా. ప్లీజ్ కంట్రోల్ చెల్లి. అక్కడ చూడు వదిన, నిజంగా మా కుటుంబానికి దిశ సరే, అడుగుమా. తగిలినట్లుంది. అన్నా, చూసావా? ఈ షూ గుర్తులు ఇక్కడితో ఆగాయి. సరే పద, ఇంట్లోకి వెళ్ళి అడిగి చూద్దాం. ధైర్యంగా ఉండమ్మా. ఏడవకు. ఏడవద్దు. మేఘ మేడం, ప్లీజ్ ఏడవకండి, కొంచెం ఓర్చుకోండి. చెల్లమ్మా, క్షమించండి, ఇలాంటి టైంలో మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న అడగడం కరెక్ట్ కాదు. కానీ దయచేసి ఒక విషయం మాత్రం మాకు చెప్పండి. మీరు ఇంటికి వచ్చి చూసిన తర్వాతే విశేష్ చనిపోయి ఉండడం చూసారా? లేదు సార్, ముందు నేను ఇంట్లో అతని కోసం వెతికాను. తరువాత నేను బయటకు వచ్చి చూసినప్పుడు మీతో ఇంట్లో ఎవరుంటారు? ఇద్దరు పని మనుషులు, వాళ్ళు లీవ్లో ఉన్నారు. విశేష్ స్నేహ కన్నా ఇంకెవరు ఉండటం లేదు. సరే మీరు? మేము తిన వదిన, ఈమె మాకు అమ్మ. సరే, విశేష్కి ఎవరితోనైనా విరోధం ఉందా? ఆ విషయం చెప్పండి. ఎవరితోనైనా గొడవలు లాంటివి ఏమైనా? లేదు సార్, విశేష్ నిజంగానే చాలా మంచివాడు సార్. తన మీద పగ పెట్టుకునేంత మనసు ఎవరికి ఉండదు సార్. మీకెవరి మీదైనా సందేహం? లేదు సార్, లేదు. ఇంట్లో వీళ్ళే ఉన్నారు, పిల్లలు కూడా లేరంటే మరి ఆ షూ గుర్తులు ఎవరివి? సరే రండి, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి చూద్దాం. నమస్తే, మీరందరూ వీళ్ళ నైబర్సా? అవును సరే, ఒక విషయం చెప్పండి, విశేష్కి స్నేహకి రిలేషన్షిప్ ఎలా ఉండేది? సార్, వాళ్ళ సంబంధం చాలా మంచిగా ఉండేది. ఆయన కూడా చాలా మంచివారండి. అవును, నువ్వు ఇలాగేగా మాట్లాడతావు. వాళ్ళ ఇంట్లో ఉండేలాగా మాట్లాడుతున్నావు. ఈ లోకంలో ఉండేదంతా నీకే తెలుసు. నేను ఈ ఏరియా ఒక సిఐడి, నాకు అంతా తెలుసు. అంతేకాకుండా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేనే ఇస్తున్నా. ఆహా, అవన్నీ సరే, వీళ్ళింట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా? అనుష్క తప్ప ఇక్కడ వేరే ఎవరు లేరండి. అవును, అనుష్క ఎవరు? తను విశేష్ ఒక బ్రదర్కి కూతురు. సరే, అనుష్క ఎక్కడా కనిపించడం లేదు? తెలీదండి. పేరెంట్స్ ఎక్కడున్నారు? చిన్నప్పుడే చనిపోయారండి. ఓ, దెన్ ఈ ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అవుతుంటే మీరు చూసారా? నేను నిజంగా ఎవరిని చూడలా. సార్, నేను చూశాను. ఒక కొరియరోడు వీళ్ళింటికొచ్చాడు. కొరియర్ వాడా? సరే, అతను పనిచేసేది ఏ కొరియర్ కంపెనీ? ఆ విషయం నాకు తెలీదు. కంపెనీ పేరు మీకు తెలీదు, వచ్చిన వాళ్ళు కొరియర్ వాళ్ళని మీకు ఎలా తెలుసు చెప్పండి? చెప్పాలంటే మీ పేరు కూడా నాకు తెలియదు. కానీ మిమ్మల్ని రేపు ఎక్కడ చూసినా నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే మీరందరూ సిఐడి కదా. సరే, ఆ పిల్ల ఏ కలర్ యూనిఫామ్ వేసుకునుంది? రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. బ్యాగ్ కూడా చేతిలో ఉండింది. సరే, చుట్టుపక్కల ఎన్ని కొరియర్ కంపెనీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. తర్వాత ఆ వచ్చిన కొరియర్ బాయ్ ఎవరో కూడా తెలుసుకోవాలి. సార్, మీ నంబర్ నాకు ఇచ్చి వెళ్ళండి. వాడిని ఎక్కడైనా చూస్తే స్వయంగా 40 పైసలు ఖర్చు పెట్టి నేనే ఫోన్ చేస్తాను మీకు. చాలా థ్యాంక్స్. అన్నా, మనం ఎవరికి ఏ చెడుపు చేశాము? మనకు మాత్రం ఇలా జరిగింది. చిన్నమ్మ, ఈ భగవంతుడున్నాడే, మంచోళ్ళనే కష్టపడతాడు. మన విశేష్ని లేపేశారు చూడు.
శ్రేయ గారు, అనుష్క ఎక్కడ? అనుష్క సార్, మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏదైనా తెలిసిందా? తెలిసిందానా? 5 రోజులుగా తను కనపడట్లేదు. ఏమిటి? ఎలా? విశేష్ తనని ప్రతి సండే థీమ్ పార్కుకు తీసుకొని వెళ్తాడు. అండ్ పోయిన సండే తను సడన్ గా కనపడలేదు సార్. థీమ్ పార్క్ అంతా వెతికాము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, అయినా కనపడలేదు సార్. సరే, 5 రోజులుగా తను మిస్సింగ్ అంటే మరి షూ ప్రింట్స్ ఎలా వచ్చాయి? ఏంటి షూ ప్రింటా? ఏం చెప్తున్నారు సార్? విశేష్ డెడ్ బాడీ పక్కన రక్తపు మడుగులో తడిచిన చిన్నపిల్లవాడి షూ ప్రింట్ అక్కడ దొరికింది. సార్, తను నాకు ఒక కూతురులాగా, నాకు తను తప్ప ఎవరూ లేరు సార్. ప్లీజ్ కనిపెట్టండి, తను నా జీవితానికి ఆధారంగా ఉంది. ప్లీజ్. అంటే సార్, స్నేహకి బిడ్డంటూ లేదు. అభిష్క వాళ్ళ అమ్మా నాన్న చనిపోయాక స్నేహ విశాసు అమ్మా నాన్నలా పెంచారు. కానీ తను ఎక్కడికి వెళ్ళాడు? ఎలా మాయమయ్యాడు? నాకు తెలియదు సార్. ముందు ప్రాణానికి ప్రాణంగా ఉన్న అనుష్క కనపడలేదు సార్. తర్వాత విశేష్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. నేనేం చేయాలి? సార్, మీ అందరి జోడించి అడుగుతున్నా, దీని మీద కరుణ చూపించండి. మీరు ఏమంతా అడగాలనుకుంటున్నారో, ఏం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో కొంత సమయం తర్వాత అడగండి. ప్లీజ్, బతిమాలుతున్నా. సరే, ఐదు రోజులుగా అనుష్క మిస్సింగ్. ఆ షూ గుర్తులు అనుష్క వయ్యుంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ పిల్లే అనుష్క. ఆ థీమ్ పార్క్ వెళ్ళి ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో కనుక్కోవాలి. అనుష్క అక్కడి నుంచి ఎలా మిస్ అయింది? అనుష్క మిస్ అవ్వడానికి, విశేష్ హత్యకు గురి కావడానికి ఏదైనా లింక్ ఉందా? ఇంజనీర్ సార్, ఎస్ సార్. అన్నిటినీ చెక్ చేసుకోండి. ఏదేది రిపేర్ చేయాలో చెప్పండి, అది చేసేద్దాం. ముందు ఇదెందుకు రిపేర్ అయిందో నేను చెక్ చేస్తాను సార్. అప్పుడు మిగతావన్నీ చెక్ చేస్తాను సార్. సరే. హలో మేనేజర్ సార్. సార్ చెప్పండి. మేమందరూ సిఐడి. ఏంటి సార్ ఇక్కడ? ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు అనుష్క. 5 రోజుల క్రితం తను ఇక్కడి నుంచి కనపడకుండా పోయింది. సార్, తను అమ్మాయి కాదు సార్, తను ఒక ఆత్మ. మీరేమంటున్నారు? నేను చెప్పింది కరెక్ట్ సార్. ఈ అమ్మాయి కనపడడం కాదు, ఈ పార్క్ లోనే ఉంది. అసలు నువ్వేమంటున్నావు? నేను నిజం చెప్తున్నాను సార్. ఈ అమ్మాయి రోజు రాత్రి కనిపిస్తుంది. సార్, అంటే అదంతా ఆత్మ. కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఆత్మల గురించి నాకు తెలియదు. నువ్వు ఏం చూసావో అది చెప్పు. సార్, కొద్ది రోజుల ముందు పనంతా మేము క్లోజ్ చేస్తాం. నేను పవర్ అంతా ఆఫ్ చేసి ఇంటికి బయలుదేరేటప్పుడు హఠాత్తుగా అన్ని లైట్లు ఆన్ అయిపోయాయి. జైంట్ వీల్ తానుగానే తిరగడం ప్రారంభించింది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల అందులో కూర్చుని నన్ను కోపంగా చూసింది. కానీ సార్, నేను భయపడి పారిపోయాను సార్. సరే, పార్క్ మూసేదానికి ముందు నువ్వు అనుష్కని చూసావా? లేదు మ్యామ్, దాని గురించి తెలిస్తే ఎవరు పార్క్కి రారు. అందుకనే బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. అయితే ఈ అనుష్క ఈ పార్క్ లోనే ఎక్కడో తాక్కుంది. సార్, అనుష్క ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పార్క్ లో ఉండాలి? ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఈరోజు ఇంటికి వెళ్ళింది, కానీ అందరూ చూడడానికి ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనని ఇంకెవరెవరు చూశారు? సార్, రాత్రి 10ంటికి పార్క్ మూసేస్తాం. దానికి భయపడి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. చెప్పాలంటే డ్యూటీ గార్డ్ కూడా ఇక్కడ ఉండడు. కానీ ఈరోజు రాత్రి మేమే ఇక్కడ ఉండబోతున్నాం. అసలు ఏమైందని ఒక చిన్న పిల్ల తన ఇంటిని వదిలేసి పార్క్ పక్కన దాక్కుని బతకాలి. సార్, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, మా డెలివరీ బాయ్స్ అందరూ రెడ్ టీషర్ట్ వేసుకుంటారు. అయినా ఎక్కడికి వస్తారు? కొన్ని విషయాలు మనం ఫోన్లో మాట్లాడలేం బ్రదర్. సో డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవాల్సిందే. సరే, ఇప్పుడు చెప్పండి. అంధేరి లైన్ 8లో కొరియర్ డెలివరీ చేసేది ఎవరు? సార్, అదొచ్చి అర్జునే అక్కడికి వెళ్తాడు. ఫోన్ చేయండి. ఇప్పుడేనా?
అవును ఇప్పుడే. సిఐడీస్ వచ్చిన విషయం వాడితో చెప్పకండి. సార్ వాడు నిన్నటి నుంచి లీవ్లోనే ఉన్నాడు, అయినాకనే ట్రై చేస్తాను. హలో అర్జున్, ఆఫీస్కి రావా? ఏమైంది సార్? అరే నువ్వు త్వరగా రా బాబు. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. సార్ పక్కనే ఉన్నాడు, త్వరగా వస్తాడు. ఫస్ట్ నుంచే వాడు ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. హత్యకు ఒకరోజు ముందే లీవ్ తీసుకున్నాడు. హత్య? అర్జున్ హత్య చేశాడా? అవును, వాడు హత్య చేశాడు. ఏమైంది సార్? నన్ను ఎందుకు పిలిచారు? ఫోన్ చేసింది మేమే. మీరంతా ఎవరు? మీరెవరో నాకు తెలియలేదే. మేము సిఐడీస్. సిఐడినా? నేనేం తప్పు చేశాను సార్? విశేష్ని నువ్వు చంపేశావు. ఏంటి? ఎవరు విశేష్? ఎవరు? మరీ ఓవర్గా యాక్ట్ చేయకు, చంపేస్తాను. అంధేరి లేన్ నెంబర్ 8కి వెళ్ళావు. అక్కడున్న విశేష్ని షూట్ చేసి చంపేశావు. ఏంటి? నేను 2 రోజులుగా లీవ్లో ఉన్నాను. నేనెలా సార్ హత్య చేస్తాను? విశేష్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఈ కంపెనీ కొరియర్ టీ షర్టే వేసుకుని వెళ్లారు. అది ఇంకెవరో కాదు, నువ్వే. ఇప్పుడు చెప్పు, విశేష్ని ఎందుకు చంపావు? లేదు సార్, అది నేనై ఉండదు. ఎందుకంటే నా యూనిఫామ్ దొంగతనం అయింది. అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నావా? లేదు మేడం, నేనే అబద్ధం చెప్పట్లేదు. నేను నిజమే చెప్తున్నాను మేడం. అది సరే గాని యూనిఫామ్ ఎలా దొంగలించబడింది? అదే తెలియదు సార్. ఆఫీస్ నుంచి నేను బయలుదేరినప్పుడు ఎప్పటిలాగే నేను ఇంటికి వెళ్ళాను. ఇంకా యూనిఫామ్ కోసం నేను బ్యాగ్ తీస్తే అందులో యూనిఫామ్ లేదు సార్. ఇంటి నుంచి ఆఫీస్కి ఎలా వస్తున్నావు? సార్ నేను నడిచే వస్తాను సార్. దారిలో పళ్ళు కొట్టుంది, అక్కడి నుంచి 2 పళ్ళు తెచ్చుకుంటాను సార్. పక్కనే ఒక టీ కొట్టుంది, అక్కడ అట్టిపండు తినేసి టీ తాగుతాను సార్. టీలో బిస్కెట్ నంచుకొని తింటాం నేను విన్నాను, కానీ టీతో అరటిపండా? సరే, నువ్వు టీ తాగి తర్వాత అరటిపండు తిన్నావు కదా, అప్పుడు బ్యాగ్ ఎక్కడ పెట్టావు? అట్టిపండు కొట్లో పెట్టాను సార్. ఐసి. సరే మాతో రా, వచ్చి ఆ అరటిపళ్ళ బండి వాడిని చూపించు. పద. ఆ కొట్టు ఇక్కడే ఉంటుంది సార్, కానీ వాళ్ళు లేదు. డైలీ ఇక్కడ ఉంటాడంటే మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలీదు సార్. తెలీదా? అబద్ధం చెప్తున్నావా? సార్ నేనేం అబద్ధం చెప్పట్లేదు సార్. బ్రదర్, ఇక్కడ పక్కన అరటిపళ్ళ షాపు ఎవరైనా పెట్టారా? అవును సార్, అతని పేరు రాకేష్. ఇప్పుడే అటువైపు వెళ్ళాడు. ఎటువైపు? అటువైపు అండి, ఎక్కువ దూరం వెళ్ళుండడు. అక్కడ? అవును సార్. థ్యాంక్ యూ. సార్ అదిగో వెళ్తున్నాడు చూడండి. అట్టికాయలు బాబు, అట్టికాయలు రావాలి. అట్టికాయలు బాబు, అట్టికాయలు కొండ్రా బాబు, రావాలి అట్టికాయలు. సార్ 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 సార్, ఏం చేయలేదు సార్. ఏం చేయలేదా? మరెందుకు పరిగెత్తావు? అది వచ్చి సార్. బీరోకి రా, పద. ఏ సార్? ఎందుకు సార్? ఎందుకా? సార్ నన్ను వదిలేయండి. చెప్పు రాకేష్, విశేష్ని ఎందుకని చంపావు? సార్ సార్ నాకు డబ్బులు ఇచ్చారు అడ్డికలు కొనటానికి. అర్థం చేసుకో, నువ్వున్నది సిఐడి ఆఫీస్లో, అంతేగాని అరటిపళ్ళు అమ్మట్లేదు. వీని 4 పీకితేనే తెలుస్తుంది. ఎందుకే వీడు ఎక్కడికి వెళ్ళినా అరటిపండు మాత్రం వెతుకుతున్నాడు. సార్ ఎన్నో సంవత్సరాలుగా అట్టికాయలు అమ్ముతున్నా, అందువల్ల అలవాటు పడిపోయాను సార్. నా యొక్క భార్య నన్ను తిడుతుంది, నిద్రలో కూడా అరుస్తూ ఉంటానంట అట్టికాయలు బాబు, అట్టికాయలని. నువ్వు దాచిపెట్టకుండా చెప్పు, నీకు డబ్బు ఇచ్చింది ఎవరని. లేకపోతే 2 నిమిషాల్లో నువ్వు మొత్తం మర్చిపోతావు. చెప్పు. సార్ ఒక ఆడవిడొచ్చి మిస్సెస్ని చంపడానికి నాకు డబ్బులు ఇచ్చింది సార్. సరే, ఆ లేడీ ఎవరు? సార్ అది తెలీదు సార్. సార్ నాకు అది ఫోనే వచ్చింది, ఇంకా నాకేం తెలీదు సార్. తన నెంబర్ మాకు. సార్ నాకు ఫోన్లో ఉంటుంది సార్. సచిన్, ఇదే సార్ నంబరు సార్. 118564 360. ఇదే సార్ నంబర్. సార్ నన్ను వదిలేయండి సార్.
మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఫోన్ పోలేదు కదా. పూర్వీ, సార్ చెక్ చెయ్యి. ఆ ఫోన్ ఎవరిదో చెక్ చెయ్యి. సరే మళ్ళీ ట్రై చేస్తాను సార్. అరటిపండు చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఉండుంటే మొత్తం కొనేసేవాడిని. హలో, మీనా మేడం? నేను మీనా కాదు, స్నేహాని మాట్లాడుతున్నాను. ఓహో సారీ స్నేహ మేడం, నేను తప్పుగా చేశాను. సార్ ఇది స్నేహ నెంబర్ సార్. స్నేహ అదేంటంటే స్నేహానే తన భర్తకి ఎనిమిగా ఉంది. స్నేహ లాక్కురండి స్నేహాని. స్నేహ తల్లి, లేదమ్మా, ఏడవకూడదు. ఇదిగో కాస్త చూస్తాగు. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏంటమ్మా పొద్దునుంచి జ్యూసే తాగలేదు? అయితే ఇక నుంచి ఇలాగే ఉంటావా? మీరు తాగండి అమ్మా, నాకు ఆకలియట్లేదు. లేదమ్మా. నిజంగా చెప్తున్నానమ్మా. కొంచెం కొంచెం తాగమ్మా, లేదంటే ఆరోగ్యం. ఏ టైంలో ఎవరొచ్చారు? మీరా? అది ఈ టైంలో? ఏంటి హంతకుని పట్టేశారా? అనుకుంటున్నాం. అనుకుంటున్నారా? అంటే ఏంటి? విశేష్ హత్యలో స్నేహ పాత్ర ఉందని మేము సందేహిస్తున్నాం. ఏంటి? సార్, మీ మాటలు అసలు అర్థమవుతుందా? తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. లేదు, ఈ విధంగా అయి ఉండదు. మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మ్యామ్, మేము విశేష్ని చంపిన వాడిని పట్టుకున్నాం. ఆ హంతకుడికి ఒక లేడీ ఫోన్ చేసింది. ఇదిగో ఇప్పుడు రింగ్ అవుతోందే, ఆ నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఇది మీ నెంబరే కదా? అవును సార్, కానీ తను చెప్తే మీరు అలా నమ్మేస్తారా? మా దగ్గర మీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. మీరే కదా ఫోన్ చేశారు. లేదు సార్, నేనెందుకు హంతకుడికి ఫోన్ చేస్తాను? విశేష్ని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చావు. మాతో వెంటనే రా సిఐడి బ్యూరోకి. రా, ఏంటి మరి? బయలుదేరు. సైలెంట్గా ఉంటా. సార్, సార్, వాడు వస్తాడని నాకు అనిపించలా. ఎందుకు? సార్, అది ఆత్మ. సిఐడి వచ్చారని దానికి తెలుసు. అయితే ఆత్మ సిఐడిని చూసి భయపడుతుందా? కరెక్ట్ సార్, మిమ్మల్ని చూస్తే అందరికీ భయం. ఆత్మ అది ఇంకా వచ్చపోసుకుంటది. హే, ఒక్క నిమిషం. ఆ రోజు ఏసీపీ సార్ని చూసి భయపడతారని చెప్పావు కదా, ఆ తర్వాత దయాన్ని చూసి భయపడతారని చెప్పావు. ఇప్పుడేమో నన్ను చూసి భయపడతారని చెప్తున్నావు. ఏంట్రా ఏంటి? సార్, నేను ఎప్పుడు మీ ముగ్గురు గురించి చెప్తాను. రౌడీస్ చూస్తేనే మీరు అందరికంటే ఉచ్చపోసుకుంటారు సార్. అదే సార్ నా అంట. కానీ నాకు ఈ ఆత్మలంటే కాస్త భయం సార్. ఆత్మలకి సిఐడి ఆఫీసర్స్ అంటే భయం. నువ్వు కూడా సిఐడి ఆఫీసర్స్ కింద భావించుకో. ఇక అసలు భయపడకూడదు. సిఐడి ఆఫీసర్. సార్, భయం పొట్టుంది సార్, కానీ ఆత్మ కళ్ళ ముందులో ఉంటుంది కదా. అయితే నువ్వు ఓ పని చేయి. ఈ పార్క్ మొత్తం ఒక రౌండ్ కొట్టు. ఒకటి నీ భయం పోతుంది, లేదా ఆత్మ నీ ముందొచ్చిందనుకో మన పని పూర్తవుతుంది. వెళ్ళు వెళ్ళు. సార్, వద్దు సార్. సార్, నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను. ఎందుకు? సార్, నా ప్రాణం మీద నాకు తీపి లేదు, కానీ మీ ప్రాణం అంటే నాకు ఇష్టం సార్. నన్ను నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి రౌండ్ కొట్టు. నన్ను నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అలా కాదు సార్, ఫ్రెడీ సార్ అంటారు. ఏమంటారు? ఫ్రెడీ సార్ అంటారు మన గురించి కాకుండా సిఐడి టీం గురించి ఆలోచించమని. అండ్ సిఐడి టీంతోనే మన దేశం గురించి కూడా ఆలోచించమన్నారు. దాంతోపాటు దేశం గురించే కాకుండా ఈ భూలోకం గురించి ఆలోచించమన్నారు. ఆ తర్వాత ఈ దీని తర్వాత ఏం చెప్పారు? ఏదో అని ఉంటాడే. యూనివర్స్. సార్, ఆయన మీతోనూ అన్నారా? నాకు చెప్పాడు.
క్లాసిక్లో టీచరే చెప్పారు. లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి? అవును సార్, మేనేజర్ వెళ్ళిపోయారు కదా, లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి? కానీ ఇక్కడ ఎవరు లేరే. అరే, ఇక్కడ కూడా ఎవరు లేరు. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి ఆన్ అవుతుంది. ఎవరైనా ఎక్కడైనా దాక్కున్నారా అని వెళ్ళి చూడండి. సార్ ఆఫ్లో ఉంది. ఇక్కడ అన్ని ఆఫ్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా ఆపరేట్ అవుతుంది? సార్ అన్ని చోట్ల వెతికాము, ఎక్కడా ఎవరూ కనపడట్లేదు. అప్పుడు ఇది ఎవరు ఆపరేట్ చేశారు? అవును సార్, అలాగే ఆపరేట్ చేస్తున్నా ఎక్కడికి పారిపోతారు? సార్ ప్లీజ్ మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. సార్ ఫ్రెడ్డి సార్ అంటుంటారు దెయ్యాలకి మనం ఇబ్బంది పెడితే. ఫ్రెడ్డి పేరు చెప్పుకో. అసలు ఎవరా ఫ్రెడ్డి? ఆత్మ ఏమైనా డాక్టరా లేదా ఎక్స్పర్టా? ఇదంతా ఇంకెవరో చేస్తున్నారు. సార్ ఇదంతా చేయడం వల్ల ఎవరికేం దొరుకుతుంది సార్? వాడు మనకి చిక్కుతేనే ఇవన్నీ తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా వాడు ఇంకెక్కడో కూర్చుని ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక్కడి నుండి కాదు, వాడెక్కడున్నాడో కనిపెట్టాలి. లేదు సార్, నా హస్బెండ్ని చంపడానికి నేనెందుకు కాంట్రాక్ట్ ఇస్తాను? నా చేతులతో నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తాను? అలా అయితే స్నేహ మేడం, అరటిపళ్ళు అమ్ముకునే రాకేష్కి నువ్వెందుకు ఫోన్ చేశావు? సార్ ఇంతకు ముందే నేను చెప్పాను, నేను అతనికి ఫోన్ చెయ్యలేదు సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు విశేష్కి మధ్య గొడవ జరిగింది. లేదు మ్యామ్, నేను చెప్పేదంతా నిజం. నేను విశేష్ ఒకరినొకరం లవ్ చేసుకున్నాము. మా మధ్యలో వేరే ఏదీ లేదు. లేదు 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 స్నేహ మేడం, విషయం ఏంటంటే అరటిపళ్ళు అమ్ముకునే రాకేష్కి నీ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది. కానీ ఫోన్ చేసిన వాళ్ళు వేరే ఎవరో. అయితే చెప్పండి, ఆ లేడీ మీరు కాక ఇంకెవరై ఉంటారు? లేదు సార్, ఇదంతా ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో నాకేమీ తెలీదు. నా భర్త నన్ను వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరందరూ చేరి నేనే అతనిని చంపానని నా మీద నింద వేస్తున్నారు. నన్ను హంతకురాలు చేస్తున్నారు. చాలు చాలు ఆపండి, ఇంక పైన యాక్ట్ చేయొద్దు. మీరు వివరంగా నాకు చెప్పండి. సరే, ఈ ఫోను మీరు చెయ్యలేదని అనుకుందాం. మరి ఫోన్ ఎవరు చేసుంటారు? అది కూడా మీ ఫోన్లోంచి. సార్ నాకొకటి జ్ఞాపకం వస్తుంది. 3 రోజుల ముందు నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అమ్మకు హెల్త్ బాగలేదు. అప్పుడు అక్కడ నేను కిరణ్ వదినను చూశాను. తను నా దగ్గర నుండి ఫోన్ తీసుకుంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనింది. తన ఫోన్లో బ్యాటరీ అయిపోయిందనుకున్నాను. వెరీ గుడ్, పర్వాలేదు, అది కూడా మేము కనిపెడతాంలేండి. అటువంటి ముఖ్యమైన విషయం ఏంటండి అది? మీకు ఉన్న మీ వదిన కిరణ్ మీ ఫోన్లోంచి ఆ కాంట్రాక్ట్ కిల్లర్తో ఏం మాట్లాడుంటుంది? సలోంకి, నేను గంట ముందే నీకు ఫోన్ చేశాను కదయ్యా, ఎక్కడికి వెళ్ళి తగలడ్డావు?
సార్ డాక్టర్ తారికని తీసుకురావడానికి వెళ్ళింది. ఈ యదవని అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రాత్రి 1:30కి నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వేం చేస్తావు నన్ను? సోలంకే, రాత్రి 1 గంట అయిందో ఇంకే టైం అయిందో నాకు తెలీదు. అసలు నువ్వు 24 గంటల కూడా పనిచేయాలి. అసలు ఏంటి ఈ డ్రెస్ ఏంటి? ఏ డ్రెస్కి డ్యూటీకి ఏంటి సంబంధం? ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి. బాడీ ఎక్కడ కనిపించట్లేదు. వీడికి డెడ్ బాడీ తప్ప ఇంకేమీ తెలీదు. అరే ఇదే కదా నా డ్యూటీ. ఎనీవే సమస్య ఏంటో చెప్పు. ఏంటి ప్రాబ్లం? సార్, ఒక థీమ్ పార్క్లో కరెంటు పోయిన తర్వాత కూడా అన్ని రైడ్స్ పనిచేస్తున్నాయి. అంటే ఎవరో ఆడుకుంటున్నారు. ఓ డోంట్ వరీ, మనం కొత్త మెకానిజం తయారు చేయొచ్చు. అది మనం అనుకున్నట్టే ఆపరేట్ అవుతుంది. వాడు దొంగతనం ఎగిరిపోతుంది. సార్, మనం ఒక మంచి డివైస్ చేయొచ్చు. దాంతో 1, 2 ఎన్ని ఉయ్యాలలున్నాయో అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అందుకు ఎంత టైం పడుతుంది? నీకు అది రేపు నైట్ కావాలి కదా, అంతకు ముందే దొరికేస్తుందిలే. వెరీ గుడ్, నిద్రపో. ఏంటి? బాబు, ఇప్పుడు పొద్దుపోయింది. స్నేహ ఇంకా ఇంటికి రాలేదు. ఏంటమ్మా నువ్వు? నువ్వేం కంగారు పడుకో. తను ఏ తప్పు చేయలేదు. తనకి ఎలాంటి తప్పు జరగదు. ఏం తప్పు జరగదు. నేను ప్రాణాలతోనే ఉన్నాను, కానీ నా అల్లుడు ప్రాణాలతో లేడు కదా. నా కూతుర్ని సిఐడి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. దీనికన్నా ఈ లోకంలో ఇంకేం జరగాలి? అమ్మ నువ్వు కంగారు పడుకో. నీకు ఒంట్లో వేరే బాగోలేదు. కాస్త నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అంతేకాదు, చెడు రోజులు వచ్చినాయని మంచి రోజులు రాకుండా ఉండవు. మంచి రోజులు ఇంకెప్పుడు వస్తాయి? నా సొంత వల్లే నాతో పాటు లేరు. అమ్మా అనవసరంగా నువ్వు ఆలోచించుకెళ్ళి రెస్ట్ తీసుకో. అది వచ్చేసినట్టుంది. స్నేహ, స్నేహ, అమ్మా, సార్, నాకు బాగా తెలుసు నా కూతురు నిర్దోషని. మా వైపు నుంచి మీకు ఇబ్బంది కలిగించాం. మమ్మల్ని క్షమించండి. మీ కోడలు కిరణ్ ఎక్కడున్నారో పిలవండి. ఏమైంది సార్? తంతే ఏం పని? నాకు తెలిసి హత్యలో ఆవిడ హ్యాండ్ కూడా ఉంది. సార్, ముందు నా చెల్లి హంతకురాలు, ఇప్పుడు నా భార్యనా? ప్లీజ్ కిరణ్ని పిలవండి. తను ఇప్పుడు ఇంట్లో ఉండుంటే ఖచ్చితంగా వచ్చేది. ఎక్కడికి వెళ్ళారు? పని విషయం పని బయటికెళ్ళింది. తను ఇంకా ఏం రాలేదు. సరే, ఫోన్ చేయండి. అలాగే. సార్, తను ఫోన్ తీయలేదు. సరే, ఎందుకోసం ఫోన్ తీయలేదు? తెలీదమ్మా. తను ఇంతకుముందు ఇలా చేసింది లేదు. అరే, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏం చేయడానికి వెళ్ళింది, ఏదైనా చెప్పుంటుంది కదా. సార్, మీరు అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకెళ్ళింది, ఎక్కడికెళ్ళింది ఇవంతా నాకు తెలీదు, సరేనా? కానీ తను కారు తీసుకెళ్ళింది. కార్ నంబర్ XYZ 6675. అది మేం చూసుకుంటాం. మీరు ఆవిడ ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వండి. సార్, కిరణ్ లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇదా? ఎస్ సార్. కానీ ఇక్కడ కారు ఉన్నట్టు అనిపించట్లేదే. సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. అక్కడ చూడండి, XYZ 6675. సార్, ఇటు చూడండి, పగిలిపోయిన సెల్ ఫోన్ దొరికింది. ఒకవేళ కిరణ్ అయి ఉండొచ్చు. అంటే కిరణ్ ఇంట్లోంచి ఫోన్ చేసినప్పుడు అది చూసే హంతకుడు హత్య చేసుంటాడు. ఆ తర్వాత ఈ ఫోన్ని పగలగొట్టి రోడ్డు మీద వేసుంటాడు. సార్, సార్, ఈ వైర్లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? అయితే ఇదే మనల్ని హంతకుడి దగ్గరకు చేరుస్తుంది.
సార్, ఇది మన సాలోంకి సార్ యొక్క మిషన్ మోసం చేయదు కదా? లేదు పంకజ్, ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. సలోకి సార్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నువ్వు సిద్ధంగా ఉండవు. సార్, ఎవరో వస్తున్నారు. పంకజ్, మొదలెట్టాం. ఎక్కడికి పారిపోతున్నావు? సార్ సార్, నేనేం చేయలేదు సార్. అనుష్క ఎక్కడ్రా? తీసుకురండి. ఫ్రెడీ, ఒక పని చెయ్యి. ఏదైనా చెప్పి అనుష్కని దూరంగా తీసుకెళ్ళు. పాపా అనుష్క, నాతో బయటికి రా, నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. వద్దు, నాకు ఐస్ క్రీమ్ వద్దు. పర్వాలేదు, బయట పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, నేను అక్కడ తీసుకువెళ్ళి లాలీపాప్ కొనిస్తాను. వద్దు, నాకు బయటికి వెళ్ళొద్దు. ఫ్రెడీ, అనుష్క కూడా ఇక్కడే ఉన్నాయి, కానీ నీ పాకెట్లో ఒక చాక్లెట్ ఉండాలి కదా, అది నువ్వు తింటావా? లేదు సార్. సార్, ఇదిగో ఎంత పెద్ద చాక్లెట్, తీసుకో. శభాష్. థాంక్యూ. సరే రవి, నాకు ఒక విషయం చెప్పు. ఎందుకని నువ్వు అనుష్కని ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకుంటున్నావు? సార్, తన రక్షణ కోసం నేను నాతో పాటు ఉంచుకున్నాను సార్. నేరస్తుడి దగ్గర నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను సార్. నేరస్తుడు మా ముందుకొస్తే నీలాగే ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. నేను నిజం చెప్తున్నాను సార్. ఆ రోజు పార్క్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుష్క భయపడి దాక్కుంటాం చూశాను. నేను తనని అడిగాను, తన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పింది. ఏంటి? ఈ చిన్న పాప ప్రాణానికి ప్రమాదమా? కానీ ఎవరి వల్ల? బాబాయ్, విశేష్ బాబాయ్. ఆయన మాట్లాడేది నేను విన్నాను. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు, అనుష్క కథ ముగించాలని. ఏంటి? ఆ విశేషు నీకు అంకులా? నిన్ను హత్య చేయాలని చూస్తున్నాడా? అవును, మొన్న అంకుల్ నన్ను పార్కుకి తీసుకెళ్ళినప్పుడు ఆయన నన్ను చంపేస్తాడని భయపడ్డా. అందుకని నేను ఆయన దగ్గర నుంచి తప్పించుకున్నా. కానీ సార్, సొంత బాబాయే ఎందుకు తన అన్న కూతుర్ని చంపడానికి చూస్తాడు? అతియాస ఫ్రెడీ, అతియాస. ఈ అతియాస మనిషి కళ్ళని అది కప్పేస్తుంది. అనుష్కకున్న ఆస్తిని కొట్టేయటానికే వాడు ఇటువంటి పనిచేస్తున్నాడు, తన ఆస్తి కొట్టేయాలని. సార్, కిరణ్ ముందు విశేష్ని చంపాడు, ఆ తర్వాత తను చనిపోయింది. ఈ కేసు తేలేలా లేదు సార్. వాటన్నిటికీ ముందు ఈ రవి ప్రాబ్లంని ముందు తీర్చాలి. రవి, అసలు ఏంటి సమస్య? నువ్వు అనుష్క మీద ఎందుకు ఇంతగా ప్రేమగా ఉన్నావు? తన కోసం ఇదంతా చేస్తున్నావే. సార్, అనుష్క చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పార్క్కి తీసుకొస్తారు. అందువల్ల చూసిన వెంటనే గుర్తుపట్టాను. అంతేకాకుండా ఒకసారి డబ్బు అవసరమైనప్పుడు ఆయన నాకు చాలా సహాయం చేశారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసాక కూడా నువ్వు మమ్మల్ని వెతుకుంటూ ఎందుకు రాలేదు? సార్, నేను ఇంతకు ముందు చిన్న చిన్న తప్పులు చేసేవాడిని. కానీ సార్, నేను ఇప్పుడు మారిపోయాను, అన్నీ వదిలేశాను. లోపల భయపడిపోయాను సార్. ఒకవేళ మిమ్మల్ని నేను కలిశానంటే మీరు నా మీద ఖచ్చితంగా అనుమానపడతారు, నేను కిడ్నాప్ చేశాను అనుకుంటారు. అది అలా ఉన్నాయి గాని ఎందుకని అనుష్కతో ఆత్మనాటకం? ఆ రౌడీలు రోజు అనుష్కని వెతుకుంటూ పార్క్ వస్తారు. నాకు టక్కని ఒక ఐడియా వచ్చింది. అనుష్కని ఆత్మలాగా నటించమని చెప్పా.
అప్పుడు అనుష్క చనిపోయింది అనుకుంటారు. అప్పుడు తనని కూడా ఫాలో చేయరు. అంకుల్ అంకుల్ నాకు ఇంకా ఏ ఆపద రాదు కదా? ఖచ్చితంగా ఉండదు. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. మేము నీతోనే ఉన్నాం కదా. రవి, ఈ కేసు మొత్తంగా అయ్యేంత వరకు అనుష్క మాతోనే ఉండని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అంతా సరైపోయిన తర్వాత నువ్వు వచ్చి కలవచ్చు. దాని తర్వాత మేము ఇంటికి పంపిస్తాం. ఏంటి, సరేనా? నేను నిన్ను అసలు మర్చిపోలేనమ్మా. అంకుల్ ఇంకా నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తారు? త్వరలోనే కలుద్దాం అమ్మా, త్వరలో కలుద్దాం. సార్, కిరణ్ని ఏ వైర్తో అయితే చంపారో అందులో ఉన్న ఫింగర్ ప్రింట్తో ఇది మ్యాచ్ అయింది సార్. మ్యాచ్ అయిందా? బిర్జు ఫింగర్ ప్రింట్స్ బిర్జువి. సార్, బ్రిడ్జు మనుషుల్ని చంపడానికి కాంట్రాక్ట్ వేస్తాడు. ఇప్పుడే జైలు నుంచి వచ్చాడు. ఓకే, మనం కూడా ఒక కాంట్రాక్ట్ ఇద్దాం బిర్జుకి. బిర్జు ఇటు చూడు, ఎన్నో కోట్లు నీ వల్ల నష్టం జరిగింది. నేను దీన్ని మేనేజ్ చేయలేను, నా వల్ల కాదు. రెడీ, ఓవర్ యాక్టింగ్ చేయకుండా కరెక్ట్గా యాక్ట్ చేయి, అంతా తెలుస్తోంది. సార్, వాడు మీ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు సార్. నన్నేం చేయకు. వద్దు, నేను వచ్చాను. బిరుజు మెడ నొక్కట్లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరిని లేపేయాలి? ఎక్కడికి రా పారిపోతున్నావు? మర్యాదగా నిజం చెప్పు, కిరణ్ని చంపడానికి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారో? చెప్పేస్తాను సార్. హలో, అనుష్క ఎక్కడుందో నాకు తెలుసు. వాకడ ఆపు. బాగా ఆలోచించుకో. నేను మళ్ళీ నీకు ఫోన్ చేయను. మాట్లాడేది ఎవరు? మామిడి పండిస్తే దాన్ని తిను. మామిడికాయ ట్యాంకర్ని లెక్క పెట్టద్దు. చెప్పు, అనుష్క నీకు కావాలా వద్దా? అనుష్క ఎక్కడుంది? 25 లక్షలతో థీమ్ పార్క్ వచ్చేసాయి. నీకు మతేం పోలేదుగా? నా బుర్రంతా బానే ఉంది. నువ్వు ఆలోచించుకో. నీకు కావాలా సిఐడికి ఇచ్చేయమంటావా? వద్దు. సరే, నేను వస్తా. నాకు తనను చూస్తుంటే భయమేస్తుంది. కూర్చో, నువ్వు దేనికి భయపడద్దు. ఏది అవదని చెప్తున్నాను కదా. అన్నా, నాకు చాలా భయంగా ఉంది. అన్నా, నాకు భయంగా ఉందన్నా. కాపాడండి. అరవకు ప్లీజ్, నువ్వు అరవకు. కాపాడండి, భయంగా ఉంది అన్నా. అన్నా, నాకు భయంగా ఉందన్నా. కాపాడండి. చాలా భయం వస్తుందా? చాలు చాలు, ఇప్పుడు ఆపు. కాపాడండి, నన్ను కాపాడండి. కాపాడండి. ఆపైరా తమ్ముడు.
అరే సిఐడి, సిఐడి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పైన ఆపదే, కింద ఆపదే, మనం మధ్యలో చిక్కుకున్నాము. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా. ఆగురా రే. వద్దు వద్దు వద్దు, ఆపే, నాకు భయంగా ఉంది. ఆపండి ఆపండి, నాకు భయంగా ఉంది. ఆపండి ఆపండి ఆపండి, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నాకని ఆపండి. సరే ఆపేసేయ్. ఈ అమ్మాయి ఇప్పుడు నిజం చెప్పటానికి సిద్ధమైంది. ఆగలేదంటే కాల్చేస్తాను. ఏంట్రా ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? నీ ఆట అయిపోయింది. సార్, అనుష్క వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళు మొత్తం ఆస్తి అనుష్క పేరు మీద రాసున్నారు. ఆ తర్వాత నేను విశేష్ అనుష్కని ఒక పార్క్లో వదిలిపెట్టాము. రౌడీల్ని పెట్టి కిడ్నాప్ చేసేదానికి ప్రయత్నించాము. ఎందుకంటే రౌడీలు అనుష్కని కిడ్నాప్ చేస్తారు, తర్వాత చంపేస్తారు. అలాగే మీరు కూడా తప్పించుకుంటారు. దాని తర్వాత ఆస్తి మొత్తం మీకే సొంతం అవుతుంది. కానీ ఏంటిని తెలియలే, కానీ చివరి నిమిషంలో విశేష్ మాకు సపోర్ట్ చేస్తానికి అసలు ఒప్పుకోనే లేదు. దీని మధ్యలో అనుష్క కూడా కనపల్లా. అనుష్క మిస్ అయినందువల్ల మీ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. కానీ నీ భార్య ఉందే కిరణ్, తనెందుకు విశేష్ని చంపింది? అనుష్క చనిపోతే మొత్తం ఆస్తంతా తనకే వస్తుంది కదా. నేను విశేషం స్నేహకి హెల్ప్ చేశాను సార్, కానీ నా భార్య కిరణ్ ఒక చచ్చు దద్దమ్మ. మాకేం చెప్పకుండా తను విశేషం చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. తన మనసులో అత్యాశ పెరిగింది. పూర్తి ఆస్తిని తనే అనుభవించాలనుకుంది. నువ్వు బిర్జుకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కిరణ్ని చంపావు. ఒక్క విషయం నువ్వు మర్చిపోయావు. ఆశతో పోతే అంతా పోతుందని తెలీదు. ఈ ఆస్తి మీద నువ్వు పెంచుకున్న ఆశ నిన్ను ఊరి కంబమే ఎక్కిస్తుందిరా. మీ ఇద్దరికి కూడా ఉరి శిక్షే పడుతుంది.